రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నంత కాలం కాంగ్రెస్ కి థ్రెట్ అనే. కష్టపడ్డ కాంగ్రెస్ వానికే న్యాయం చేయలేడు రేవంత్ రెడ్డి, కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తకే న్యాయం చేయలేడు. మిడిల్ లో వచ్చిన వాళ్ళని ఎప్పుడు కూడా ఎందుకు అజ్జేయద్దు అని అంటే, ఎందుకు మీకు విషయం చెప్తా. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు, మధ్యలో వచ్చిండు, అయిపోయింది. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కు ఉన్న బంధం ఎన్ని ఏళ్ళు? మా అంటే గట్టిగా 10 ఏళ్ళు కూడా లేదు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కు ఉన్న బంధం 10 ఇయర్స్ కూడా లేదు, అవునా కాదా? మరి 40 ఏళ్ల నుంచి, ఈ 40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ జెండా మోసినోడు, కాంగ్రెస్ కోసం కష్టపడ్డోడు రేవంత్ రెడ్డికి ఎట్లా తెలుస్తాడు చెప్పుండ్రి మీరు. ఇప్పుడు 40 ఏళ్ల నుంచి కష్టపడ్డోడు ఎవరికి తెలుస్తాడు? పానం పోయిన పార్టీ నొదలను అన్నాడు చూసిన బట్టి విక్రమార్క, గసంటి బట్టి విక్రమార్కకి తెలుస్తుంది. కష్టపడ్డోడు ఓడిడా, నిలదొక్కున్నోడు ఓడాడు. అప్పుడు కష్టపడ్డోడికి న్యాయం ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలుస్తాడు. నిజంగా కరుడు కట్టిన కాంగ్రెస్ ఓడు, ఆ కాంగ్రెస్ కోసం కష్టపడ్డోడు అని ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలుసు, ఆ వెంకటరెడ్డికి తెలుసు. మధ్యలో కొంచెం డిస్ప్యూట్ అయినా కూడా రాజగోపాల్ రెడ్డికి తెలుసు, దామోదర్ రాజనరసింహకు తెలుస్తాడు కదా. ఈయనకెట్లా తెలుస్తుంది కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్త యొక్క బాధ, కష్టం, ఆయన త్యాగము? ఎందుకంటే ఈయన వచ్చిందే పదవి కోసం.